నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఆపరేషన్ సింధూర్ మన మోదీ గారు మొదలు పెట్టిన ఈ యుద్ధం ఏదైతే ఉందో, మరి దీని గురించి మాట్లాడాలి అంటే ఎన్నో వేల పేజీలు ఉన్నాయి. మన తెలుగు ఆడపడుచులకి జరిగిన నష్టానికి గాను ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటూ మన వాళ్ళు చేస్తున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది సెడ్యూస్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ రోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీ గురించి తెలిసిందే. మీరు కూడా మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నోసార్లు నినాదాలు కూడా చేస్తూ వాళ్ళు చేసిన అక్రమాల గురించి కానీ, లేకుంటే అప్పుడు జరుగుతున్న దాడుల గురించి కూడా ఎన్నోసార్లు మీరు మాట్లాడుతూ వచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా మీరు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. రాజకీయాల్లో కూడా మీకు మంచి ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇప్పుడు మాట్లాడాలి అంటే గనక ఆపరేషన్ సింధూర్, అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే మోదీ గారు చేపట్టిన ఈ దాడి మీద మీరు ఏమనుకుంటున్నారు? ఈ దాడి ప్రతీకారము ఇలాంటి మాటలు కావమ్మా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అలాగే అంతే. పాకిస్తాన్ అనే ఒక దుర్మార్గ దేశం, అది ఒక అడుక్కు తినే దేశం, అది ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ దేశం, అది పొద్దున్న లెగిస్తే బొచ్చపుచ్చుకుని దేశాల్లో అప్పుల కోసం తిరుగుతున్న దేశం. నీతి రీతి నిజాయితీ నిబద్ధత ఏమీ లేని ఒక లుచ్చ దేశం అది, ఒక రోగ్ కంట్రీ అది. ఆ కంట్రీ దాని బిహేవియర్ అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా దానికి వినదు. మన చాణక్య నీతి ప్రకారం సామధాన భేద దండోపాయాలు. అలాగే ఇన్ని సంవత్సరాలుగా సామధాన భేద వాడు చెప్పి బుద్ధి చెప్పి కుక్క తోక వంకర, ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టు అలాగే ఎన్నిసార్లు చెప్పినా మరి వాళ్ళు ఆ కుచితపు బుద్ధితోటి చేశారు. దానికి లాభం లేదు, వీళ్ళకి చెప్పి లాభం లేదు. దండోపాయమే అని చెప్పి ఆ కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇస్తున్నారు. దాంతో అష్టదిగ్బంధనం. కేవలం మోడీ గారి గొప్పతనం ఏంటంటే ఇది మిలిటరీ గొప్పతనం. మోడీ గారికి కూడా ఎందుకు ఈ గొప్పతనాన్ని ఆపాదించాల్సి వస్తుందంటే, ఆయన ఒక పద్ధతిలో ఊరినే పేటరీకి పోయి గబుకుని వాడు కొట్టారని కొడతానని కాకుండా ఒక పద్ధతిలో, ఒక ఆర్థిక పరంగా, ఒక దౌత్య పరంగా, ఒక వాళ్ళ కనీస అవసరాల పరంగా అన్నిటిలోనూ వాళ్ళని అష్టదిగ్బంధనం చేసి వాళ్ళకి డబ్బు అప్పు కూడా పుట్టని పరిస్థితిలో ఇవాళ వాళ్ళ దేశంలో 3,000 రూపాయలు మించి డ్రా చేయొద్దు అనే ఫైనాన్షియల్ కండిషన్ పెట్టుకోవచ్చారు. అలాంటి పరిస్థితి దిగేసి వాళ్ళ మోకాళ్ళ మీద మోకరిల్లేలా చేస్తున్నాడు. అది కొట్టడం ఎంతసేపు అసలు మన మొత్తం భారతీయులందరూ కాంట్రీ చూస్తే ఆ అమ్ములో కొట్టుకుపోద్ది ఆ దేశం. ఆ దేశం ఎంత, దాని బతుకెంత, అది ఎంత, అది బుద్ధిహీనమైన దానికి. అయినా సరే దానికి బుద్ధిగా మొత్తం సరౌండింగ్ ఇవాళ నీళ్లు ఆపేయటంలో కానీ, దౌత్యపరంగా కానీ, వాణిజ్యం ఆపేయటంలో కానీ, ఇతర దేశాలు ప్రతి అగ్రదేశం మనం సమర్థించడంలో కానీ అన్ని చోట్ల దౌత్యపరంగా విజయం సాధించి ఇవాళ వాళ్ళని ఏకాకి చేశాడు. ఆ ఏకాకి చేయటంతో వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళకి ఎవరయ్యా సపోర్ట్ ఇవాళ నేను చూసాను, డ్రోన్స్, టర్కీ, చైనా. ఆ డ్రోన్స్ కూల్చేశారు మన వాళ్ళు. 100 డ్రోన్స్ పంపించారు. 100 డ్రోన్స్ ఒక్కటి కూడా పని చేయకుండా ఆకాశంలోనే కూల్చేశారు. అవి కింద పడి కొన్ని దొరికితే వాటిలో ఏంటంటే అది టర్కీది, చైనాది. ఈ దరిద్రం ఆ దేశాలు తప్పితే ఇంక వీళ్ళకి సమర్థించే వాళ్ళు ఎవరు? ఇవాళ ఈ దేశం చేయవలసింది ఏంటంటే వాళ్ళ దొంగ దెబ్బతీస్తారు. వాళ్ళు నిజాయితీగా ఉండరు కదా. ఇప్పుడు చూడండి, నిన్న మనమేమో డైరెక్ట్ గా వాళ్ళ స్థావరాలు, ఏ స్థావరాలు వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాల మీద కొట్టాము. అది ప్రజలకు ఇబ్బంది లేదు. టెర్రరిస్ట్ ప్రపంచం మొత్తం వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అని మన వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు. దానికి సంబంధించి చెప్పటమే కాదు, గురి చూసి కొట్టారు. గురి చూసి ఆ 9 స్థావరాలు కొట్టారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సార్. వాటిలో ఏమంటున్నారంటే మా అమాయకపు ప్రజల మీద దాడి చేశారు, వీళ్ళు చేసిన తనానికి మా అమాయకపు ప్రజలు చిన్న పిల్లలతో సహా ఇబ్బంది పడ్డారు, హిందువులు భారతీయులు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా. దొంగలు అలాగే వాడు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కొట్టి వాళ్ళ ఇంట్లోకి ముందు మదర్సాలు, స్కూల్స్, పిల్లల స్కూల్స్, హాస్పిటల్స్, వాటి ముందు కాపాలన్నా వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్టర్ కూడా అనేసాడు కదా, సిగ్గు లేకుండా చెప్పేశాడు, మా ముందస్తు లైన్ అది
వాళ్ళ దాటుకునే మమ్మల్ని అంటే ఏంటి, మేమే దాడి చేస్తే అక్కడ వాళ్ళ మీద జరుగుతుంది, మా దేవాలయాన్ని కొట్టారు, ఇలాంటి సాకుల కోసం తప్పితే మన భారతదేశం వాళ్ళలాగా అంత హీనమైన దేశం కాదు. టెర్రరిస్టులు కొట్టే చచ్చిపోయారు, మొత్తం 100 మంది టెర్రరిస్టులు చచ్చిపోయారు. వాళ్ళు దిక్కు దోచుకున్నారు. వాళ్ళ పార్లమెంట్ లో నిన్న ఇమ్రాన్ ఖాన్ చెల్లెలు అంటుంది, ఎట్లా డ్రోన్స్ వచ్చినాయి, ఎలా మన దేశంలోకి వచ్చినాయి, మనం ఏం చేస్తున్నాం అంటే మన డ్రోన్స్ ఎట్లా, మన మిసైల్స్ ఎట్లా వాళ్ళ దేశంలో చొరబడ్డవి కూడా వాళ్ళకి అంతుపట్ల. అంత మేధావితనంగా అంత గొప్పతనంగా మన మిలిటరీ కొట్టింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకటి ఏం చేస్తున్నారంటే, ఈ దొంగతనంగా ఈ చిన్న చిన్న డ్రోన్స్ పంపించడం, ఈ చిన్న చిన్న మిసైల్స్ పంపించడం, దానివల్ల ఏమి కాదు, మనం కొట్టేస్తాం తెలుసు. కానీ మన సామగ్రిని, మనకు దగ్గర ఉన్న సామగ్రిని ఖర్చు చేయించడం కోసం అలాంటి పనులు చేస్తా ఉంటారు. ఇలా కూడా అనుకోవచ్చు అంటారా? అంటే మన దగ్గర ఉన్న వాణిజ్యాన్ని కానీ లేకుంటే వీటన్నిటిని కూడా మన దగ్గర ఆయుధ సామగ్రిని ఖర్చు చేయించడం కోసం అని ఇలాంటి చిల్లర దాడులు వాళ్ళకి ఏం రాదు. కానీ ఈ దాడులు చేయడం ద్వారా మనం చూసుకుంటాం. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 6 నెలలు ఇలా కంటిన్యూస్ గా ఇంకా మన బ్రహ్మోస్ వాడాల, ఇంకా మన దగ్గర ఉన్న గొప్ప గొప్ప ఆయుధాలు వాడాల. వీళ్ళ చిన్న ఈ చిన్న చితక వీటితోనే మనం కుట్టేస్తున్నాం. వాళ్ళకి తెలియదేమో ఆ సంవత్సరం పాటు సాగినా మన దగ్గర ఆయుధ సామగ్రి అంత నిండుగా పుష్కలంగా ఉంది. ఇవాళ అంత గొప్ప ఆయుధ సామగ్రి సంపత్తి ఉన్న దేశం ఉంది. కనుక ఈ పిచ్చోళ్ళు ఈ సన్నాసులు పాకిస్తాన్ దుర్మార్గులకు అర్థం కాదు. ఇవాళ ప్రభుత్వం నేను కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వాన్ని మిలిటరీని కోరుకుంటుంది. మనం ఒక పద్ధతిలో వెళ్తున్నాం న్యాయబద్ధం. కానీ ఇలాంటి వాళ్ళకి న్యాయబద్ధం కాదు. ఎందుకంటే వాడు కొడుతున్నాడు, మన ఇద్దరు సావని, 15 మంది సావని మన ప్రభుత్వం చస్తున్నారు. చచ్చిన తర్వాత మనం వాడిని కొడుతున్నాం. మనం చచ్చిన తర్వాత వాడు మనం కొట్టాడు కన్నా కొడుతున్నాం, డిఫెన్స్ అవుతుంది. అలా కాకుండా అసలు ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తాయని తెలుసు మనకి. మన రాడార్లు, మన దగ్గర ఉన్న శక్తి, వాళ్ళ ప్రయోగం ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇక్కడ పడ్డాక కాదు, మన భూభాగంలోకి వచ్చినాక కాదు, మన గగనంతరంలోకి వచ్చినాక కాదు, రావడానికి ముందు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు ఆ స్థలాలు తెలుసు మనకి. వాటిని మట్టిలో కలిపేయండి, వాటిని లేపేయండి. అసలు వాడు అఫెన్స్ కి వెళ్ళాలి, మన డిఫెన్స్ కాదు. వాడు కొట్టినాక మనం కొట్టడం కాదు, వాడు కొట్టకుండానే వాడిని అరికట్టాలి. వాడిని అలా చెయ్యాలి. అలా చేస్తే గానీ వాళ్ళు ఆగరు. లేకపోతే ఇలాగ వాడు కొట్టను, మనం ఒకళ్ళు చావని, ఇద్దరు చావని అమ్మా. వాడి దగ్గర 100 మంది వచ్చినా, మనకు ఒకళ్ళు వచ్చినా మన పౌరుడు చావటమే కదా. ఆ అవకాశం ఇవ్వకుండా, ఒక్కడిని కూడా వాడు మన భారతీయ పౌరులను ఒక్కళ్ళు కూడా మృత్యువాత పడినివ్వకుండా మన ఈ ప్రభుత్వం, ఈ మిలిటరీ కూడా వాళ్ళ డ్రోన్స్ బయలుదేరే ప్రదేశం ఎక్కడ, ఆరంభం ఎక్కడ, అక్కడ కొడితే దెబ్బ ఆ స్థావరం మన నాశనం అయిపోతుంది. ఇక వాళ్ళ ప్రయోజనం కూడా ఉండదు. ఇలాంటి చెయ్యాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే అప్పుడు కానీ వీళ్ళ అలా పీచమని ఇస్తే గానీ, వాళ్ళని అలా అష్టదిగ్బంధనం చేస్తే గానీ ఆ మూర్ఖులు వినరు. చేరి మూర్ఖులు మనసులు అందించరాదని ఈ పాకిస్తాన్ అంత మూర్ఖులు మరొకళ్ళు లేరు. వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీ తిడుతున్నారు వాళ్ళ చీఫ్ మినిస్టర్, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో 30 ఏళ్లుగా మీ దౌర్భాగ్యం చేస్తున్నాను వాడు అంటాడు. ఇంత నీచమైన ప్రభుత్వం, నీచమైన మనుషులు వాళ్ళకి ఏదో మనం పద్ధతి మర్యాద కాదు. కొడితే పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడితేనే, పిచ్చి కుక్కని అలా కొట్టాలి. పిచ్చి కుక్కని చూసి దాన్ని రాని అంటే కాదు, పిచ్చి కుక్కని ఎట్లా కొట్టాలి అట్లా కొట్టాలి. పాకిస్తాన్ కొట్టేసి మళ్ళీ లేకపోకుండా వాళ్ళంతే వాళ్ళు బుద్ధి తెచ్చుకుని పిఓకని భారతదేశానికి అప్పచెప్పేసి సమాధానం అయితే బతుకుతారు వాళ్ళ పాకిస్తాన్. లేదంటే వాళ్ళ కర్మ, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశం లొంగ తీసుకుంటాం. వాళ్ళని పాకిస్తాన్ అనే పటం, అనే పేరు ప్రపంచ పటం లేకుండా పోతుంది. వాళ్ళ బతుకు బజారు. ఇప్పటికే వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు 5 దేశాలు అయిపోతుంది పాకిస్తాన్. బెలూచిస్తాను, ఇంకో ఆల్రెడీ బంగ్లాదేశ్ వచ్చేసి, ఆఫ్ఘనిస్తాన్ వచ్చి, బెలూచిస్తాన్ రెడీగా ఉంది. సో ఈ 5 దేశాలు అయిపోతుంది. పాకిస్తాన్ అనే పేరు ఉండదు. పాకిస్తాన్ అది ఆ స్థితి తెచ్చుకోకుండా ఉన్నాడు. బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళు నాయన ఇదిగో మీ కాశ్మీర్ మీకు ఇచ్చేస్తున్నాం, మా బతుకేది మమ్మల్ని బతకనివ్వండి అని ఉంటే బుద్ధి. ఎందుకంటే వాళ్ళ ప్రజలు పాల ప్యాకెట్ 200 రూపాయలు, బ్రెడ్ ప్యాకెట్ 140 రూపాయలు. ఆ స్థాయిలో పిల్లలు, జనాలు అంత దారుణంగా అవస్థపడుతున్నారు. వాళ్ళ ప్రజల గురించి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గురించి కాకుండా సన్నాసులు, ఆ పాలకులు, వాళ్ళు పీడకుల వాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా కాశ్మీర్, ఇండియా మీద విషయం కక్కడం, అదొక పక్కన ఉంటేమ్మా
ఇంకో పక్క మనం ఆలోచించాల్సిన విషయం, ఈ దేశం మొత్తం యావత్తు ఆలోచించాల్సిన విషయం, వాడు పాకిస్తాన్ శత్రువు, చైనా శత్రువు, వాళ్ళ శత్రువు, మన శత్రువు వాళ్ళు. అలాగే టర్కీ మనకు శత్రువు, వాళ్ళు శత్రువులు లాగే ఉంటారు. కానీ ఆ శత్రువుల కన్నా, బయట ఉన్న ఆ శత్రువుల కన్నా మన దేశంలో ఇంటర్నల్ గా ఉన్న శత్రువుల గురించి మాట్లాడాలి. మన ఇంటర్నల్ గా శత్రువులు చాలా మంది ఉన్నారు. ఉదాహరణ, ఇప్పుడు కాశ్మీర్ లో చంపిన ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు కాశ్మీర్ కి? వాళ్ళు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చి, వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, వాళ్ళకి ఐడీలు ఇస్తే వాళ్ళు భారతదేశ పౌరులు అయిపోయారు. ఆ భారతదేశ పౌరులుగా ఎప్పుడైతే ఇక్కడ పొందుతున్నారో అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ ఐఎస్ఐ సమాధానం దీంతో అక్కడక్కడ గ్రూపులు ఏర్పరుస్తున్నారు. అలాగే ఓవైసీ లాంటి ఓవైసీ లాంటి రోహింగ్యాస్ అనేవాళ్ళు మయన్మార్ లో భరించలేక తరిమి శాంతి కాముకులైన మయన్మార్ వాళ్ళే ఈ టెర్రరిస్ట్ గ్యాంగులు భరించలేక కురువులు వీళ్ళ తరిమేస్తే వాళ్ళు చైనా గేట్లు తెరవాలి. వీళ్ళకి పాకిస్తాన్ భయపడిపోయింది, అమ్మ మీరు వద్దు మాకు. బంగ్లాదేశ్ కొన్నాళ్ళు ఆదరణ ఇచ్చింది, ఆ తర్వాత చేతులు ఎత్తేసింది మేము. అలాంటి వాళ్ళని భారతదేశానికి వస్తే వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాడు ఓవైసీ, వాళ్ళకి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశాడు, వాళ్ళకి నేను న్యాయ ఇది ఇస్తాను, ఆర్థిక సహాయం చేస్తాను, న్యాయ సహాయం చేస్తాను. వాళ్ళు కేవలం రోహింగ్యాస్ అంటే వాళ్ళు ఎక్కడో కాదు, వలస వచ్చిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వలస వచ్చారు. వెస్ట్ బెంగాల్కి ఎక్కడి నుంచి వచ్చారు? దొడ్డిదారిని వచ్చారు. వాళ్ళని వీళ్ళు అంటారు. వాళ్ళకి ఓట్ల బ్యాంకులు, ఈ ఓట్ల బ్యాంక్. అందుకనే వాళ్ళ హైదరాబాద్ లో స్థావరాలు ఉన్నాయి, ఐఎస్ఐ స్థావరాలు ఉన్నాయి, వీళ్ళ స్థావరాలు ఉన్నాయి, రోహింగ్యా స్థావరాలు ఉన్నాయి. ఈ వీళ్ళు అక్కడ అఖిలేష్ యాదవ్, ఈ కాంగ్రెస్ వాడు ఉంటాడు చూడు, వాడు దయాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. బుద్ధుందా? అతను మాట్లాడతాడు పాకిస్తాన్ ప్రేమిస్తాను తప్పేంటి అంటాడు. భారతదేశ ప్రజలు పట్టి పీడిస్తుంటే విషం కక్కుతారు, వాళ్ళ ప్రేమిస్తే తప్పేంటి అంటాడు. పోవాలి అంతే. వీళ్ళకి ఎందుకు ఈ దేశంలో పుట్టడం, పుట్టి ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పాకిస్తాన్ దేశాన్ని రక్షణగా చూడాలనుకునే పాకిస్తాన్ ప్రేమిస్తానంటారు. మనుషుల పశువుల కడుపుకు ఆనందం తింటున్నారు ఏంటంటే వీళ్ళు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఓట్ల బ్యాంక్ ఇవ్వాలి, ఓటు బ్యాంకు కోసం ముస్లిం అంటారు తప్పితే ఇక్కడ ముస్లిము హిందూ కాదు. అసలు మాట్లాడేసి బుద్ధి లేకుండా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ముస్లిం, భారతదేశము పాకిస్తాన్ దేశం, భారతదేశ పౌరుల మీద దౌర్జన్యము, దుర్మార్గము, మారణకాండ చేసిన పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఇక్కడ దేశం, భారతదేశ ప్రజలు పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు బుద్ధి చెప్తున్నాం. అక్కడ ముస్లిం దేశము, హిందూ దేశం అని మాట్లాడటమే తప్పు, బుద్ధి లేని మాటలే. ఇక్కడ దేశము, ఈ దేశం యొక్క పౌరులు, అది పౌరులు తప్పారు, వాళ్ళని దౌర్మార్గం చేశారు, దారుణ మారణకాండ చేశారు. అలాంటి వాళ్ళు ఏరిపారాయడం. వాళ్ళు ఎవరయ్యా? పాకిస్తాన్ టెర్రరిస్టులు. ముస్లింస్ అనే పదం వాడద్దు. పాకిస్తాన్ టెర్రరిస్ట్. వాళ్ళు ముస్లింస్ అయ్యి ఉంటుంది వేరు, కానీ పాకిస్తాన్ మతాన్ని ఎందుకు లాగటం? మతాన్ని లాగి ఏదో ముస్లింస్ మీద దాడి అన్నట్టు చిత్రీకరించారని కాంగ్రెస్ వాళ్ళు. చాలా దుర్మార్గమైన వీళ్ళు, దేశద్రోహులు. వాళ్ళకన్నా బయట వాళ్ళకన్నా ఈయన అంతర్గతంగా ఉన్న ఈ దేశద్రోహులు, ఈ కాంగ్రెస్, ఈ కమ్యూనిస్టు, అఖిలేష్ యాదవ్లు, ఈ మమతా బెనర్జీలు, ఈ ఓవైసీలు, వీళ్ళని ముందు లోపల వేయాలి. వాడు రాబర్ట్ వాద్రా, మేనక సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ మొగుడు, వాడు ఈ బుద్ధిందో వాడికి వాడేమంటాడు? ఈ గొడవ కారణం కాశ్మీర్ లో హిందువులు ఎక్కువైపోయారు, అందువల్ల ముస్లింస్ వివక్ష మొదలైంది, అదే ఈ దాడికి కారణం. బుద్ధిందో వాడికి? అసలు జరుగుతున్న యుద్ధం దేని గురించి ఏం మాట్లాడతారు అంటే కడుపుకు అన్నం తింటారు జాతి కాదా కాంగ్రెస్. అది కాంగ్రెస్. అందుకనే ఎప్పుడు అంటాను, కాంగ్రెస్ లాంటి దౌర్భాగ్యమైన పార్టీ ఈ దేశంలో లేదు. ఆ కాంగ్రెస్ పరిపూర్ణంగా భూస్థాపితం అయితే కానీ ఈ దేశానికి విముక్తి లేదు. వాళ్ళు చిన్న విషపు మొక్క, అది చిన్న మొక్క ఉన్నా కూడా ఈ దేశానికి అరిష్టం అది. అందుకని దేశం ఆ పార్టీ సర్వనాశనం అయి భూస్థాపితం అవ్వాలి. అప్పుడు కానీ ఇలాంటి విషపు మొలకెత్తాం. ఏం దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు. మోడీకి సపోర్ట్ అంటే మోడీ ప్రధానమంత్రి అయ్యా, మోడీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే వాళ్ళు చేస్తున్నారు. గతంలో మీరు చేస్తుంటే అసలు ఈ పరిస్థితి లేదు.
1971లో మన వారు వచ్చి బంగ్లాదేశ్ విముక్తి కోసం మన పోరాడి విజయం సాధించినప్పుడు 92,000 మంది సైనికులు మన ముందు మోకరిల్లారు, పాకిస్తాన్ సైనికులు. అవును. ఆ రోజే ఆ ప్రభుత్వం కనుక మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నాకు అప్పచెప్పండి, మీ సైనికులు మీరు తీసుకెళ్ళండి అంటే మూసుకుని అప్పచెప్పేవారు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది? ఎలాంటి కండిషన్, అన్కండిషనల్ గా వాళ్ళని వదిలేసింది. అవును. ఎందుకు వదిలేసింది? వాళ్ళు ఆ ప్రభుత్వం, ఆ నెహ్రూ కుటుంబం, అది వాళ్ళు నిజమైన హిందువులు కాదు, నిజమైన ఒరిజినల్ భారతీయులు కాదు, వాళ్ళు ఒరిజినల్ గాంధీలు కాదు. వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద ఎలాంటి ప్రేమ ఇది ఉండదు. అందుకని వాళ్ళకి ఆ ముస్లిం ప్రేమ, జిన్నా మోతీలాల్ మూడో భార్య కొడుకు, షేక్ అబ్దుల్లా రెండో భార్య కొడుకు, సో వీళ్ళ కజిన్స్, ఈ దేశాన్ని 3 కజిన్స్ చేసుకుని పంచుకున్నారు. అది వాళ్ళకి అంతే, వాళ్ళు అందుకని అలాగే బిహేవ్ చేస్తారు. ఈసారి మోడీ దగ్గర ఏం సాగదు. మోడీ స్ట్రిక్ట్ గా ఉన్నాడు, వాళ్ళకి అప్పచెప్పేశాడు. మీరు చేయాల్సి రిటార్ట్ ఎలా చేయాలో అలా చేయండి, మీరు వెనకాడక్కర్లేదు అన్నాడు. అందుకని వాళ్ళు ఆగరు. మన మిలిటరీ ముందు ఎంత, మన మిలిటరీ కన్ను ఎర్ర చేస్తే మాడి మెసేపోతారు. వాళ్ళ